ఈరోజు వ్లాగ్లో మనము ఈ అందమైన రాఖీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందు వీడియోలో నేను ఈ ఉలన్తో ఎలా చేసుకోవాలో చూపించాను. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి. ఇప్పుడు సూది దారం తీసుకొని ఈ మధ్యలో నుండి సూదిని మనము బయటికి తీసాము. ఈ దారానికి ముడేసాం కదా, దీని మధ్యలో నుండి సూదిని బయటికి తీస్తే ఇలా మూడి పడిపోతుంది అన్నమాట. ఫస్ట్ చిన్న పూస తీసుకొని ఇలా దారంలోకి ఎక్కించుకుందాం. దాని తర్వాత ఫ్లవర్ తీసుకుందాము. తర్వాత వెల్వెట్ కలర్ మోతీ, తర్వాత ఫ్లవర్ గోల్డెన్ కలర్, తర్వాత ఫ్లవర్ దగ్గర రింగ్ ఉంది. దాని తర్వాత రింగ్లో నుండి ఇలా సూదిని బయటికి తీసాము. ఇప్పుడు ఫ్లవర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ని మీరు ఫెవికాల్తో అతుకోబెట్టవచ్చు, లేదంటే ఇలా కుట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్లవర్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రింగ్లో నుండి సూదిని ఇలా బయటికి తీసాము. ఈ ఫ్లవర్ ఇందులో సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ సైడ్ ఎలా అయితే ఎక్కించుకున్నామో ఈ ఫ్లవర్ తర్వాత కూడా సేమ్ మనం అలాగే ఎక్కించుకోవాలన్నమాట. వీడియో ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరి కొత్త కొత్త వీడియోస్ తీయడానికి మోటివేషనల్ అవుతుంది. దీంట్లో మీరు ఒక విషయం అనేది నోటీస్ చేశారా? నేను ఇక్కడ మొత్తము ఉలన్ వాడట్లేదు. ఎందుకంటే కొన్ని పూసలు ఉలన్ లోపలికి ఎక్కువ చిన్న పూసలు ఏవైతే ఉంటాయి కదా, అవి ఉలన్లో రావన్నమాట. అందుకనేసి నేను ఇలా థ్రెడ్ని వాడుతున్నాను మధ్యలో. ఇక్కడే మీరు స్టాప్ చేసి మూడేసేస్తే ఇది తయారైపోతుంది. ఈ థ్రెడ్ని నేను అన్ని పూసల్లో నుండి ఎక్కించుకుంటూ రివర్స్లోకి తీసుకెళ్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి అటు ఇటు కదిలాయి అన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. లేదు మీరు అవసరం లేదు అని అనుకుంటే నేను చెప్పాను కదా, అక్కడే మీరు ముడి వేసేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సైడ్లో నేను ఉలన్ని తయారు చేశాను కదా, అది మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మీ చేయికి కట్టుకోవడానికి వీలుండేటట్టుగా తీసుకోవాలన్నమాట. మీరు పెద్దగా తీసుకోవచ్చు, చిన్నగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మూడేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేద్దాం మనం. చూసారు కదా ఎంత ఈజీగా తొందరగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెం కూడా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుంది. దీన్ని కట్టుకున్న తర్వాత ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ కొత్త వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను.